ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు బైబిలు విషయాలు అనేటువంటి ఒక భాగంలో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. బైబిలు గ్రంథములో అరణ్యములు ఏ ఏ చోట ప్రస్తావించబడింది, ఏ ఏ అరణ్యములు ఉన్నాయో ఈ యొక్క విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. మొదటిగా షూరు మార్గములో గల అరణ్యము. దేవుడు హాగరుతో మాట్లాడినటువంటి ప్రదేశం. ఇది ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనము నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనము చూడవచ్చు. అలాగనే ప్రియులారా, రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ విషయము మిద్యాను అరణ్యం. ఇది మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి తన జీవితంలో మొదటి 40 కాకుండా రెండవ 40 సంవత్సరములు గడిపినటువంటి ప్రదేశం. ఈ యొక్క విషయము ఎక్కడెక్కడ చూడవచ్చు అంటే నిర్గమాకాండము 2వ అధ్యాయములో మనము 15 వచనములో మనం చూడవచ్చు ప్రియులారా. అలాగనే 3వ అధ్యాయము 1వ వచనములో కూడా యొక్క విషయాన్ని మనం చూడవచ్చు. ఏంటిది? ఇది మిద్యాను అరణ్యము. మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి దాదాపుగా 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అలాగనే మూడవదిగా చూసినప్పుడు ప్రియులారా, సీను అరణ్యం. ఇది ఇశ్రాయేలీలు అరణ్యము నుండి సీనాయికి ప్రయాణం అయి తీసుకుని వెళ్ళటానికి మధ్యలో ఉన్నటువంటి అరణ్యాన్ని మనం ఏమంటాం? సీను అరణ్యము. ఇది నిర్గమాకాండము 16వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించవచ్చు, చూడగలము. అలాగనే ప్రియులారా, తర్వాత పారాను అరణ్యము. దావీదు సౌలు నుండి పారిపోయి దాక్కున్నటువంటి అరణ్యం అన్నమాట. ఇది మొదటి సమూయేలు 25వ అధ్యాయము 1వ వచనములో యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే ప్రియులారా, 5వ విషయము శోధన అరణ్యం అని కూడా పిలుస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన కొనిపోబడినటువంటి ప్రదేశము లేదా అరణ్యము. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించవచ్చు. చివరిగా అరేబియా అరణ్యము. ఇది కూడా పౌలు భక్తుడు ప్రభువైన క్రీస్తుని అంగీకరించిన తర్వాత తను ఏకాంతముగా వెళ్ళి నివసించినటువంటి ప్రదేశము. ఇది గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. ఈ అరణ్యములకు సంబంధించినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దాదాపుగా 6 రకాలైనటువంటి అరణ్యాలను మనం చూసాము. తర్వాత ప్రియులారా, ఇదే విషయంలో అర్పణల గురించి కూడా మనం కొంతవరకు బైబిల్ గ్రంథములు ఎక్కడెక్కడ బలి అర్పణల గురించి ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది, లేదా ఎన్ని రకాలైనటువంటి అర్పణలు బలిపీఠములు ఉన్నాయో మనం గమనిద్దాం ప్రియులారా. మొదటిగా దహన బలి అర్పణము. ఇది నిర్గమకాండము 29వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడవచ్చు. తర్వాత దాదాపుగా ప్రియులారా, ఈ యొక్క అర్పణలు లేదా బలి అర్పణలు మొత్తము కూడా లేవీ కాండములో మొత్తము కూడా కనిపిస్తాయి. దాటి రకాలు మొదటి అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే దాదాపుగా మొదటి 7-8 అధ్యాయాల్లో కనిపిస్తుంది, ఇంకొకటి 23 అధ్యాయంలో కనిపిస్తుంది. చూడండి ప్రియులారా. రెండవది పానార్పణము. ఈ అర్పణము లేవీ కాండము 23వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడవచ్చు. తర్వాత ప్రతిష్టార్పణము. ఇది లేవీ కాండము 7వ అధ్యాయము 14వ వచనంలో మనము దీని గురించినటువంటి ప్రస్తావన అక్కడ చదవవచ్చు. అలాగే నైవేద్యార్పణము లేవీ కాండము 2వ అధ్యాయం 1వ వచనంలో మనము చూడవచ్చు. అలాగనే సమాధాన బలి అర్పణము 7వ అధ్యాయము
11వ వచనం. లేవీకాండము 7వ అధ్యాయము 11వ వచనం. అలాగనే పాప పరిహారార్థ బలి అర్పణం. ఈ యొక్క పాప పరిహారార్థ బలి గురించినటువంటి ప్రస్తావన లేవీకాండము 4వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించవచ్చు. అలాగనే ప్రాయశ్చిత్తార్థ బలి, ఈ యొక్క అర్పణ గురించి లేవీకాండము 5వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించవచ్చు. అలాగనే అల్లాడింపబడు అర్పణము, అల్లాడింపబడు అర్పణము, ఇది లేవీకాండము 7వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈ బలిపీఠములు అర్పణములు గురించినటువంటి ప్రస్తావనలు లేకపోతే రకాలు బైబిల్ గ్రంథములో దాదాపుగా లేవీకాండములో ఎక్కువ భాగము దాదాపుగా లేవీకాండంలోనే ఉంటాయి. ఒక నిర్గమకాండంలో దహన బలి గురించినటువంటి అర్పణ మాత్రమే ఉంటుంది. దాదాపు 8 రకాలైనటువంటి ఈ బలి అర్పణను మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈ ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి వాళ్ళు, చూస్తున్నటువంటి వాళ్ళు వీటి విషయాల గురించి మరి బైబిల్ గ్రంథములో ఆయా వచనాల్లో మరి మీరు కూడా వ్యక్తిగతంగా చదివి ఆయా పరిస్థితులను గమనించి వాటి వెనకున్నటువంటి విషయాలను ధ్యానము చేసి మనము ఆత్మీయంగా ఎదగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఈ యొక్క విషయాలను దీవించునుగాక. ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.